తెలంగాణ ప్రభుత్వం హామీలు రైతుల సమస్యలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చుట్టూ తెలంగాణలో రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి. ఓ పక్క అకాల వర్షాలు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తెస్తోంది. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీల అమలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే వదిలేదే లేదని కుండ బద్దలు కొడుతోంది. అదే సమయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అప్పులపైన క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాయి విపక్షాలు. మీరు ఎట్లా మిమ్మల్ని వంచిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది. 5 నెలల్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని రకాల మోసం చేసిందో మీ కళ్ళ ముందే ఉంది. అదేవిధంగా 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యావ్యాప్తికి, ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా గతంలో విన్నారు. ఈ 5.5 నెలల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. మెగా డిఎస్సి అన్నారు, అది దగా డిఎస్సి అయింది. మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు. కేసీఆర్ ఇచ్చింది 5,000 ఉద్యోగాలే, మేము వస్తే 21,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి దాన్ని దగా చేసి ఆయన ఇచ్చిన మాటను ఆయనే తుంగలో దొక్కి కేవలం మరొక 5,000 ఉద్యోగాలు తోడు చేసి దానికి మళ్ళొక్కసారి తెలంగాణ యువతకి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరెందుకు అప్పు చేస్తున్నారండి? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది? మరి మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 3,08,000, ఈరోజు 3,57,000 కొత్త నివేదిక ప్రకారం. మరి ఇంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో 80%తో అత్యధికంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రం, రాష్ట్ర ఆదాయం అంతా ఎక్కడ పోతుంది? రైతులకు రైతు బంధు రాదు, జనవరి నెల పెన్షన్లు కూడా ఎగ్గొట్టారు పేదవాళ్ళవి. మరి డబ్బులను ఎక్కడ పోతున్నాయి? అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? మేము అప్పు తీసుకుని నడుపుతాను, అప్పు తీసుకొని ఆనాడు ప్రొడక్టివ్ సెక్టర్లో ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెడితే మమ్మల్ని నిందించారు. అప్పులు కట్టడానికి, రుణమాఫీ చేయడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అందుకే నేను అడిగేది, ఇట్లా దివాలా కోరు రాజకీయం చేసేవాళ్ళు చెప్పాల ప్రజలకి, మరి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎక్కడ పోతుంది? పెరిగిన తలసరి ఆదాయం. కమల దళం కూడా కాంగ్రెస్ సర్కార్పై కన్నెర్ర చేస్తోంది. ఏ విధంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తారో చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. పాలనపై ఫోకస్ పెట్టకుండా విపక్షాలను విమర్శించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం చేస్తోందంటూ మండిపడుతున్నారు. అప్పులతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసింది బీజేపీ. మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా పలు వర్గాలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని అంటున్నారు. ఆగస్టు 15 సంక్షోభంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంచిందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాము, ఇకనైనా బురద జల్లేటువంటి రాజకీయాలకు, నీచమైనటువంటి రాజకీయాలకు దిగజారకుండా ఇచ్చినటువంటి హామీలపైన దృష్టిని కేంద్రీకరిస్తే మరి తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు తెలంగాణలో గడ్డు కాలం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా దృష్టిని కేంద్రీకరించి ఇచ్చినటువంటి హామీల అమలుకు కావలసినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ ఏ రకంగా చేయబోతున్నారు. రెండోది, గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో అమలు చేసినటువంటి పథకాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అవినీతి పరులు ఏకం కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వీరు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ చేయడం లేదా కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమని, అందుకనే మరి ప్రజలు తెలంగాణలో కూడా ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్లయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు.